నమస్తే. మనం ఈ వీడియోలో త్రికోణ ఆసనాన్ని గురించి తెలుసుకుందాం. త్రికోణాసనాలు 3 విధాలుగా విభజించాను. మొదటిది ఉత్తిత్త త్రికోణాసనం, రెండవది త్రికోణాసనం, మూడవది పరివృత్త త్రికోణాసనం. మనం ఈ వీడియోలో ఉత్తిత్త త్రికోణాసనం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉత్తిత్త అంటే విస్తరింపబడిన అని అర్థం. త్రికోణము అంటే ఈ ఆసనాన్ని ఆచరించేటప్పుడు త్రిభుజాకారాలు అనేవి వస్తాయి. త్రిభుజముకి 3 కోణాలు ఉంటాయి కాబట్టి 3 కోణాలు ఏర్పడతాయి. అందుచేతనే దీనిని ఉత్తిత్త త్రికోణాసనం అంటారు. విస్తరింపబడిన త్రికోణ ఆసన భంగిమ. ఇక ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ చేయవచ్చు, కానీ ఆపరేషన్లు అయిన తర్వాత డాక్టర్ సలహా మేరకు చేయవలసి ఉంటుంది. ఇక ఈ ఆసనం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు, ఈ ఆసనాన్ని ఆచరించడం మూలంగా మనకు ఎన్నో అద్భుతమైనటువంటి లాభాలు కలవు. ఊపిరితిత్తులకు బలం పెరుగుతుంది, ఆక్సిజన్ అనేది ఎక్కువగా అంది రోగ నిరోధక శక్తి అనేది నీకు పెరుగుతుంది. ఇక నడుం భాగంలో పేరుకుపోయిన క్రొవ్వు, పిరుదుల భాగంలో పేరుకుపోయిన క్రొవ్వు తొలగిపోతుంది. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పుల సమస్య నుంచి మీరు దూరమైపోతారు. ఈ విధంగా నిల్చొని పాదాలను దాదాపుగా మీటర్ దూరం ఈ విధంగా ఉంచేసి మనం ఎటువైపు అయితే వంగదలుచుకున్నామో అటువైపు ఈ పాదాన్ని 90 degrees ఉంచి మిగిలినటువంటి రెండో పాదాన్ని దాదాపుగా 45 degrees ఈ విధంగా ఉంచాలి. 2 చేతులను సమాంతరంగా ఉంచేసి నెమ్మదిగా ఏ మాత్రం మనం బెండ్ కాకుండా ఏ మాత్రం ఈ విధంగా వచ్చేస్తూ ముందరికి కానీ వెనక్కి కానీ వంగకుండా ఈ విధంగా మనం ఉండి ఆ తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఉండండి. ఎక్కడ దాని మోకాలు బెండ్ కాకూడదు. ఇంకా సాధ్యమైతే ప్రకటన వేరును అందుకోవడానికి ట్రై చేయండి. మోకాలు ఎక్కడ కానీ బెండ్ కాకూడదు. ఆ తర్వాత మనం నెమ్మదిగా ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా మనం రెండవ వైపు చేయవలసి ఉంటుంది. చేతులని ఈ విధంగా సమాంతరంగా ఉంచేసి నెమ్మదిగా జరుగుతూ ఛాతీ భాగాన్ని ముందరికి ముంచేస్తూ మన దృష్టిని కుడి చేతి వైపు బ్రటనవేలు వైపు ఉంచండి. మొక్కలు వండుకోలేదు. ఈ విధంగా మనం ఈ త్రికోణాసనాన్ని ఆచరించాలి. ఈ విధంగా ఈ ఆసనాన్ని ప్రతినిత్యం మీరు 3 నుంచి 5 నిమిషాల సేపు ఆచరించండి. ఇరువైపులా 3 నుంచి 5 నిమిషాల సేపు ఆచరించండి.
మీకు నేను తెలియజేసిన లాభాలన్నీ మీ శరీరానికి లభిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం నీ కర్తవ్యం అని, నీ బాధ్యత అని గుర్తుంచుకో. నీ భార్య పిల్లలను పోషించడమే నీ బాధ్యత కాదు. నీ భార్య పిల్లలను సమాజానికి ఉపయోగపడేలా చేయడం, అంతేకాకుండా నిన్ను నువ్వు బాగుపరచుకోవడం. నీ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకుంటేనే నిన్ను నువ్వు బాగుపరచుకోగలవు. కాబట్టి ఖచ్చితంగా నిన్ను నువ్వు బాగుపరుచుకొని తద్వారా నీ కుటుంబాన్ని అభివృద్ధిపరచుకొని తద్వారా సమాజాన్ని అభివృద్ధిపరచు. ఆరోగ్యవంతుడే సమాజానికి మేలు చేస్తాడు. అనారోగ్యవంతుడు సమాజానికి ఏ రకమైనటువంటి మేలు అనేది చేయడు. అతని మూలంగా కీడు తప్ప మరొక లాభం అనేది ఉండదు. ఈ వాస్తవాన్ని గుర్తించు. విషపురుగైనటువంటి పాము మూలంగా మనకు సమాజంలో ఎంతో లాభం ఉంది, నష్టం కొద్దిమేర ఉంది. కానీ మనం ఆరోగ్యంగా లేకపోతే దాని మూలంగా విషపురుగు కంటే ఎక్కువగా తయారైపోతున్నాం. మన శరీరాన్ని మొత్తం విషతుల్యం చేసి, మన మనసును మొత్తం విషతుల్యం చేసి సమాజానికి ఒక చీడపురుగులా తయారవుతున్నాం. కాబట్టి ఈ వాస్తవాన్ని గమనించండి. మన మూలంగా ఎక్కువ శాతం లాభం జరగాలి, కానీ నష్టం జరగకూడదు. ఈ వాస్తవాన్ని గమనించు. మనల్ని మనం బాగుపరచుకోవడం కోసమే మహానుభావులు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆసనాలను ఆచరించడం మూలంగా మన జీవితం బాగవుతుందన్న ఒక సత్యాన్ని గుర్తించు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.